ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం పడగ విప్పి బుసలు కొడుతోంది. ప్రాథమిక హక్కులను కాలరాస్తోంది. ఎల్లో రాజ్యాంగం సాక్షిగా రెడ్ బుక్ నీడలో ఏపీ పోలీసులు కరకట్ట చట్టాలను క్రూరంగా అమలు చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మద్దతు పలికారన్న కక్షతో సినీ నటుడు పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారన్న కక్షతో ఏపీలో పలు జిల్లాల్లో టీడీపీ జనసేన నేతలు పోసానిపై ఫిర్యాదులు చేశారు. వాటిపై ఇప్పటి వరకు పోసానిని విచారించడం కానీ దర్యాప్తు కానీ చేయలేదు పోలీసులు. ఈ క్రమంలోనే కూటమి పెద్దల డైరెక్షన్లో రాత్రి వేళ పోసానింటికి వెళ్లిన పోలీసులు హడావుడిగా ఆయన్ను ఏపీకి తరలించారు. బుధవారం రాత్రి 8:50 పోసాని ఇంటికి వెళ్లిన అన్నమయ్య జిల్లా సంభేపల్లి పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ అందిస్తారు. న్యూస్ రూమ్ నుంచి అందుబాటులో ఉన్నారు. ఇస్మాయిల్, చూస్తూ ఉన్న రెగ్యులర్ ఫార్మాట్ కి పూర్తి భిన్నంగా ఈ అరెస్టులు అనేవి కొనసాగుతున్నాయి. ప్రస్తుతం పోసాని కృష్ణమురళి వంతుగా కనిపిస్తోంది. ఆయన్ని సంభేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నామని స్టేట్మెంట్ ఇచ్చినప్పటికీ ప్రస్తుతం ఆయన ఎక్కడున్నాడు అన్నది కాస్త సస్పీషియస్ గా కనిపిస్తోంది. డీటెయిల్స్ ఏంటి? డెఫినెట్గా సరిగ్గా 12 గంటల క్రితం హైదరాబాద్లో తన నివాసంలో ఉన్నటువంటి పోసానిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన ఇంటికి వచ్చారు. ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఆయన ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉంటారు. సాధారణంగా ఒక గేటెడ్ కమ్యూనిటీలోకి వెళ్ళాలి అంటే సెక్యూరిటీ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకున్న తర్వాత ఇంటికి సంబంధించిన వాళ్ళు అనుమతిస్తూనే వెళ్తారు. కానీ అవన్నీ ప్రోటోకాల్స్ను డైరెక్ట్గా పోలీసులు బైపాస్ చేసి డైరెక్ట్గా వెళ్ళి కాలింగ్ బిల్ ఎక్కారు. ఆ తర్వాత నిన్న రాత్రి 8:30 సమయంలో పోసాని ఇంట్లోకి 4 పోలీసులు ఆంధ్రప్రదేశ్ నుంచి, ముందుగా వాళ్ళు అనంతపురం అని చెప్పారు, ఆ తర్వాత అన్నమయ్య జిల్లా అని చెప్పారు. ఆ తర్వాత 4 పోలీసులు ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయిన తర్వాత మేము మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం, మీ మీద కేసు ఉంది, మీరు నాతో రాండి, మాతో రావాలి అనేటువంటిది చెప్పినటువంటి మాట. ఆ తర్వాత తన ఆరోగ్యం గురించి ఆయన చెప్పారు. ఆరోగ్యం బాగాలేదు, నేను రేపు హాస్పిటల్ వెళ్ళాలి, హాస్పిటల్ వెళ్ళి నా ఆరోగ్యానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ చేయించుకొని నేను వస్తాను, విచారణకు వస్తాను అని చెప్పిన తర్వాత కూడా లేదు, మీరు ఇప్పుడే మాతో రావాలి అని ఆయనను నిన్న రాత్రి దాదాపు 9:20 సమయంలో హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ పోలీసులు తీసుకెళ్లారు. ఎక్కడికి తీసుకెళ్లారు అనేటువంటి దాని మీద ఇప్పటి వరకు ఉత్కంఠ కొనసాగుతుంది. 12 గంటలైంది. ఆయన ఎక్కడున్నారో తెలియదు. రాత్రంతా ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదు. కుటుంబ సభ్యులకు ఇప్పటివరకు సమాచారం లేదు. ఆయనకు ఎటువంటి లీగల్ ఎయిడ్ లేదు. ఆయనకు ఇప్పటికీ ఆయనతో పాటు ఏ న్యాయవాది కూడా లేదు. సో ఇంకా పోలీసులు అదుపులే ఉన్నారు. మనం ఏవైతే పోలీస్ స్టేషన్స్ అన్నారో, సంబేపల్లి పోలీస్ స్టేషన్ కావచ్చు, లేకుంటే అటు అన్నమయ్య జిల్లాలో తీసుకెటువంటి ఓబులాపురం పోలీస్ స్టేషన్ కావచ్చు, ఈ 2 పోలీస్ స్టేషన్లకు సంబంధించినటువంటి దగ్గర కూడా మన ప్రతినిధులు ఉన్నారు. ఇప్పటి వరకు అటు అనంతపురం కావచ్చు, లేకుంటే ఇటు అన్నమయ్య జిల్లా కావచ్చు, లేదంటే రాజంపేట కావచ్చు, ఎక్కడికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే కనబడతలేదు. సో రాయచోటి, రాజంపేట, కడప ఈ 3 ప్రాంతాలు కూడా ఇప్పటి వరకు ఎక్కడున్నారు పోసాని అనేటువంటిది కరెక్ట్గా పోలీసులు సమాచారం ఇవ్వట్లేదు. ఇంకో 2 గంటల్లో తీసుకొస్తాం, 3 గంటల్లో తీసుకొస్తామని ఎవరైనా వాళ్ళ లాయర్ ఫోన్ చేసినప్పుడు చెప్తున్నటువంటి మాట. నాతో పాటు శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్ ప్రస్తుతం రాజంపేట వెళ్తున్నారు. కడప నుంచి, కడప ముందుగా రాజంపేటలో ఎటువంటి పరిస్థితి ఉంది, అక్కడికే తీసుకొస్తారా లేకుంటే రాయచోటికి తీసుకెళ్తారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్, నిజంగానే ఇప్పుడు ఆయన ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉన్నారనేటువంటి విషయం వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ, ఆయన న్యాయవాది, ఆయన తరపున ఎవరైతే లాయర్ ఉన్నారో ఆయన కానీ తెలుసా? ఏంటిది, ఎక్కడున్నారు అనేటువంటి దాని మీద మీ దగ్గర ఎలాంటి సమాచారం ఉంది? ఇస్మాయిల్, ఇంతవరకు కూడా పోసాని కృష్ణమురళిని నిన్న రాత్రి 8:50 అరెస్టు చేసిన నేపథ్యంలో ఆ తర్వాత ఆయన ఎక్కడున్నారు అనేటువంటి అంశం ఇంతవరకు కూడా ఎవరికి స్పష్టమైనటువంటి సమాచారం లేనటువంటి పరిస్థితి ఉంది. ఆయన అడ్వకేట్స్కి కానీ, కుటుంబ సభ్యులకు కానీ ఎవరికి కూడా ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం లేదు. పోలీసులు అక్కడక్కడ మాట్లాడుతున్నటువంటి అంశాలని ఆధారంగా చేసుకొని, ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి నోటీస్ని ఆధారంగా చేసుకొని రాజంపేట మేజిస్ట్రేట్ ముందు హాజరు పరుస్తారు అని చెప్పేసి వాళ్ళు ఏదైతే నోటీస్ ఇచ్చారు, అంటే నిన్న అరెస్ట్ చేస్తే ఈ రోజు డేట్ మీద వాళ్ళు నోటీస్ ఇచ్చి అక్కడ తీసుకొచ్చినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు రాజంపేట మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేంత అవకాశం ఉంది అనేదైతే చెప్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు పోసాని కృష్ణమురళి ఆరోగ్యం బాగాలేదు, తాను వైద్యం చేయించుకున్న తర్వాత విచారణకు మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తానని చెప్పి ఆయన చెప్పినప్పటికీ కూడా బలవంతంగా ఆయన అరెస్ట్ చేసి తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకొకటి కీలకంగా మనం గమనించినట్లయితే కేసుకు సంబంధించి రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓబులవారిపల్లి అనేటువంటి పోలీస్ స్టేషన్ కేసు నమోదైంది. 24వ తేదీన కేసు నమోదు చేస్తే ఇమ్మీడియట్గా 26వ తేదీ పోలీసులు ఇక్కడ నుంచి బయలుదేరడానికే ఒక రోజు పడుతుంది. ఇమ్మీడియట్గా దాని మీద ప్రాథమికంగా కూడా ఎటువంటి విచారణ లేకుండానే ఇమ్మీడియట్గా బయలుదేరి పోసాన్ని అరెస్ట్ చేయడానికి వచ్చినటువంటి పరిస్థితి మనం స్పష్టంగా చూడొచ్చు. ఎందుకంటే ఒక్కరోజు తేడాలోనే 26వ తేదీ సాయంత్రానికి ఆయన్ని అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకొకటి కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు ఉంటే సంబేపల్లి పోలీసులు వచ్చి అతన్ని అరెస్ట్ చేశామని చెప్పేసి ఇచ్చినటువంటి
ఇచ్చినటువంటి నోటీసులో కూడా సంబేపల్లి ఎస్ఐ సంతకం చేసి ఇచ్చినటువంటి నేపథ్యం అయితే ఉంది. నెక్స్ట్ రోజు డేట్ వేసి. అంటే ఇదంతా కూడా చూసినట్లయితే కావాలనే ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులను తీసుకొచ్చారని చెప్పేసి మరోవైపు ఏదైతే జనసేన నాయకుడు అక్కడ ఉన్నటువంటి రాయలసీమ జనసేన ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇచ్చినటువంటి ఫిర్యాదును బేస్ చేసుకొని పొలిటికల్ ఎజెండా అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ కావాలని అతన్ని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి. ఎందుకంటే పోసాని కృష్ణమురళి ఎప్పుడు తప్పు జరిగినా ఎక్కడైనా ఏదైనా జరిగినప్పుడు ఆయన స్పష్టంగా వ్యతిరేకించి మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని తట్టుకోలేక వీళ్ళు గతంలోనే ఏదైతే గత ప్రభుత్వంలో ఉన్నప్పటి నుంచి ఆయన టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. పొలిటికల్గా చూసినప్పటికీ కూడా కావాలని తమ పవన్ కళ్యాణ్ని విమర్శించారు అనేటువంటి ఒక కీలక చంద్రబాబుని కానీ లోకేష్ని కానీ విమర్శించారనేటువంటి ఒక కేసుని చెప్పండి ఇస్మాయిల్. ఒకటి మనం నిన్న ఆయనకి ఇచ్చినటువంటి నోటీస్ ఏదైతే అండర్ సెక్షన్ 47 సబ్సెక్షన్ 1 సబ్సెక్షన్ 2 BNSS ప్రకారం ఇచ్చారు. ఈ నోటీస్లో ఫస్ట్ ఏమన్నారంటే దాదాపు ఓబులవారిపల్లె PS అన్నమయ్య డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి దగ్గర పోలీస్ స్టేషన్లో పెట్టాము అని చెప్పారు. వచ్చిన వాళ్ళు సబ్ ఇన్స్పెక్టరు సంబేపల్లి. అంటే రెండు వేర్వేరు ప్రాంతాలకు సంబంధించిన పోలీస్ స్టేషన్ల నుంచి ఈ కేసును వాళ్ళు డ్రైవ్ చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ ఏదైతే కేసు పెట్టారో అది ఓబులవారిపల్లె అన్నమయ్య జిల్లాకు సంబంధించి వస్తుంది. ఇంకొకటి సంబేపల్లికి సంబంధించినటువంటి ఎస్ఐ అక్కడికి వచ్చారు. సో ఈ మొత్తం ప్యాటర్న్ ఎట్లా చూడాలి? అంటే పోలీసులు కన్ఫ్యూజ్ చేసడం కోసం ముందు నుంచే తయారు చేశారా? తర్వాత ఇంకొకటి క్లారిఫికేషన్ ఏంటంటే ఇది 27వ తేదీకి సంబంధించినటువంటి, అంటే ఈరోజు 27వ తేదీ కానీ 12 గంటల ముందే, అంటే 27వ తేదీ రావడానికి ఇంకొక 4-5 గంటల ముందే ఆ డేట్ వేసేసి నోటీస్ ఇచ్చారు. ఆ తర్వాత పోసాని వాళ్ళ కుమారుడు ఫోన్ చేసి ఒక అబ్జెక్షన్ రేజ్ చేసిన తర్వాత మేము మర్చిపోయాము డేటు, మేము మళ్ళీ ఇప్పుడు 26 అనేసి మార్చేస్తామని 26 అని డేటు మార్చి ఆ తర్వాత మళ్ళీ ఆ నోటీస్ను వాళ్ళు వాట్సాప్ చేయడం జరిగింది. బట్ ఓవరాల్గా చూసుకుంటే 2 పోలీస్ స్టేషన్ నుంచి కేసు డ్రైవ్ చేస్తున్నారు, ఎట్ ద సేమ్ టైం డేట్ అనేటువంటిది మార్చి వేస్తున్నారు. అంటే ఇదంతా ఏంటిది, ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనేటువంటిది చెప్పడం కూడా ఫ్యామిలీకి అది రైట్ ఉంటుంది. అట్లీస్ట్ వాళ్ళకు లీగల్ ఎయిడ్ ఇవ్వాలి, అంటే ఒక న్యాయం అనేటువంటి సహాయం ఆయనకు అవసరము, అది కూడా అందకుండా చేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుందా? ఎట్లా రీడ్ చేస్తారు దీన్ని మొత్తాన్ని? స్పష్టంగా మీరు అన్నట్లు ఇస్మాయిల్, ఎందుకంటే ఒక లీగల్ ఎయిడ్ లాయర్స్ కూడా ఎవరు రాకుండా టక్ ఏదైతే కోర్టులో ప్రొడ్యూస్ చేసి అతన్ని కస్టడీలోకి తీసుకోవాలి, జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకోవాలి, లేదంటే తమ కస్టడీలోకి తీసుకోవాలనే ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది. మనం గమనించినట్లయితే అక్కడ ఉన్నటువంటి నోటీసులో కూడా నాన్ బెయిలబుల్ ఎఫెన్స్ ఇది అని చెప్పేసి స్పష్టంగా పేర్కొన్న పరిస్థితి. అంటే బెయిల్ రాకుండా చేసి, అడ్వకేట్ లీగల్ ఎయిడ్ దొరకకుండా చేసి, ఎటువంటి సమాచారం లేకుండా. గమనించినట్లయితే ఇటు వైఎస్ఆర్ జిల్లాలో కడప రిమ్స్ పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు పోసాని కృష్ణమురళి మీద ఉంది. అదేవిధంగా ఓబులవారిపల్లి అన్నమయ్య జిల్లాలో ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు ఉంది. ఈ 2 ఫిర్యాదులు తప్ప సంబేపల్లి పోలీస్ స్టేషన్లో ఎటువంటి ఫిర్యాదు లేదు. ఇటు రాచోటి నియోజకవర్గంలో కానీ ఇటు పక్క ఎక్కడ కూడా ఆయన మీద ఫిర్యాదు లేదు. అయినప్పటికీ కూడా 24వ తేదీన ఫిర్యాదు చేయగానే ఇమీడియట్గా బయలుదేరినటువంటి పోలీసులు 26వ తేదీ సాయంత్రానికి పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఇదంతా అరెస్ట్ చేసిన తర్వాత ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఏంటి అనేది, కాసేపు కడప అన్నారు, కాసేపు రాయచోటి తీసుకువెళ్తాము, అక్కడ అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి కోర్టులో ప్రవేశపెడతామన్నారు. ఇట్లా సంబేపల్లి పోలీస్ స్టేషన్ తీసుకొస్తాము, ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకొస్తాము, ఇట్లా అనేక రకమైనటువంటి లీకులు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ స్పష్టంగా ఎవరు కూడా దీని మీద మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే లీగల్ ఎయిడ్ అనేది చాలా కీలకమైనటువంటి అంశం, అతనికి హక్కు అది. ఆ లీగల్ ఎయిడ్ని తీసుకునే దాంట్లో కూడా డిలే చేసి ఏ కోర్టు ఏంటి అనేది కూడా స్పష్టత ఇవ్వకుండా చేస్తే వాళ్ళు ఇమ్మీడియట్గా వాళ్ళు అనుకున్నటువంటి పథకం ముందుకు వెళ్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నారనేటువంటి ఆరోపణలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మనం కొంతమంది అడ్వకేట్స్తో కూడా మాట్లాడినటువంటి నేపథ్యం ఉంది. వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, కడప కోర్టుకు తీసుకురావాలి, తీసుకొస్తారు, ఎందుకంటే రాజంపేట మెజిస్ట్రేట్ సెలవులో ఉన్నారు కాబట్టి కడప కోర్టుకు తీసుకొస్తారు స్పష్టంగా అని చెప్పి ముందు సమాచారం ఉంది. ఆ తర్వాత ఇప్పుడు రాజంపేటలోనే కోర్టులో ప్రవేశపెడతారు, మరికొద్ది గంటల్లో తీసుకొస్తారని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క సమాచారం అయితే అందుతున్న నేపథ్యం అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు అక్కడ పెట్టినటువంటి సెక్షన్స్ కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్ అని చెప్తున్నారు. ఒక కుట్రపూరితమైనటువంటి వ్యవస్థీకృత నేరం చేశాడు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. ఇంకో కీలకమైనటువంటి అంశం, కొన్ని సెక్షన్స్ పెట్టారు ఇస్మాయిల్, కొంతమంది ప్రజలని, కొన్ని వర్గాలని, కొన్ని కులాలని, కొన్ని మతాలను రెచ్చగొట్టే విధంగా చర్యలు మాట్లాడాడు, లేకపోతే అటువంటి క్రైమ్కి పాల్పడ్డాడు అనేటటువంటి అంశాలను కూడా దీంట్లోకి చొప్పించిన పరిస్థితి. ఒక ప్రెస్ మీట్లో ఆయన ఒక వ్యక్తిని విమర్శిస్తే, అది కూడా చట్టబద్ధంగా విమర్శిస్తే, దాన్ని కూడా ఈ విధంగా మతాలకి కులాలకి అంటగట్టి ఈ విధంగా చేసి ఈ సెక్షన్స్ని కూడా పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అడ్వకేట్స్ కూడా తీవ్రంగా ఈ
సెక్షన్స్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏదైతే మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెడితే వాటిని కూడా మేము ప్రశ్నిస్తాము. దానికి తోడు BNS 111 సెక్షన్ కూడా హైకోర్టు కూడా ఇట్లాంటి నేరాల్లో 111 పెట్టొద్దని చెప్పి సూచనలు ఇచ్చినప్పటికీ కూడా వీళ్ళు పెడుతున్నారు అనేటువంటి ఒక ఆరోపణ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా కానీ మరి కొద్దిసేపట్లో రాజంపేట అంటే ఒక 2-3 గంటల్లో రాజంపేట మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం ఉంది అనేది అయితే మనకి సమాచారం అందుతుంది. ఇస్మాయిల్.